మొదలు పెడదామా? వసంత గారు వెళ్ళి వెళ్ళిపోయారా? నారాయణ గారు వచ్చారు. ముగ్గురైనా ఉంటే బాగుంటుంది చూస్తూ. నారాయణ గారు, కేబిఏ నారాయణ గారు మొదలు పెడదామా? నమస్తే మేడం గారు. ఇవాళ టాపిక్ ఏంటంటే ఎసెటిసిజం అండ్ టోటల్ బీయింగ్. ఎసెటిసిజం అంటే అండ్ టోటల్ బీయింగ్ ఏమంటారు? టోటల్ అమ్మా, టోటల్ బీయింగ్. శ్వాసల టోటల్ బీయింగ్. టోటల్ 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 బీయింగ్. బీయింగ్ అంటే అస్తిత్వం. ఈ ఎసెటిసిజం కి తెలుగులో పదం ఏమిటి? నేను ఎసెటిజం అంటే తెలుసు గాని చూద్దాం. మీరు చెప్పండి. లోపల రికార్డింగ్ ఆన్ చేసేది. చేసేనా లేదా? చేసాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. Commentary is living is 17th March 2026. Commentary is living on part 3 by G.D. Krishnamurti. ఆ గ్రంథంలో ఎసెటిజం అండ్ టోటల్ బీయింగ్ అనే అంశం మీద లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణ జరిపిస్తారు. అంటే తపస్సు చేయడానికి కావలసిన అన్ని, నేను ఆ మొత్తం సంపూర్ణ అస్తిత్వం, అది టాపిక్ పేరు అన్నమాట. ఎసెటిసిజం అండ్ టోటల్ బీయింగ్. అయితే వీళ్ళు విమానంలో చాలా ఎత్తుకు ఎగురుతున్నారు. 15,000 అడుగుల పైన ఉన్నారు. ఆ ఏరోప్లేన్ ఏమో ఎంతో ప్రజలతో నిండిపోయింది. ఎక్కడ ఖాళీ సీట్ లేదు. ప్రపంచం మొత్తం మీద ప్రజలందరూ అందులో ఉన్నారు. చాలా కిందని సముద్రం ఉంది. అదేమో ఆకుపచ్చని గ్రాసు, అలాగే సున్నితమైనటువంటి అద్భుతంగా అన్చాంటింగ్ గా ఉంది. అక్కడ ద్వీపం మేము ఎక్కడి నుంచి బయలుదేరేమో అది డార్క్ గ్రీన్ కలర్ లో ఉంది. నల్లగా రోడ్లు, ఎర్రటి మార్గాలు, ఆ పామ్ చెట్ల చుట్టూరా ఉన్నాయి. అక్కడ దళసరిగా ఉన్నటువంటి ఆకుపచ్చటి చెట్లు క్లియర్ గా ఉన్నాయి. అలాగే ఎర్రటి రూఫ్ ఉన్నటువంటి ఇళ్ళు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి చూడ్డానికి. సముద్రం నెమ్మదిగా అది గ్రీన్ కలర్ లోకి వచ్చేసింది. తర్వాత నీలం. మేము ఇప్పుడు ఆ క్లౌడ్స్ కి పైన, మేఘాలకు పైన ఉన్నాం. ఆ మేఘాలు భూమిని దాచేసాయి. 1 మైలు తర్వాత 1 మైలు కన్ను చూడగలిగినంత వరకు స్కై అంటే ఆకాశం మీదని పేల్ బ్లూ కలర్ ఉంది. అంతా అన్ని పరివేష్టితంగా ఉంది ఆ కలరే. కొంచెం వెనకాల మేమేమో చాలా ఫాస్ట్ గా ఎగురుతూ ఉంటే 350 మైల్స్ 350 మైళ్ళు గంటకు చొప్పున వెళ్తున్నారు. సడన్ గా మేఘాలు విడిపోయి చాలా కిందని బీడువారిన భూమి ఎర్రగా, అక్కడ మొక్కలు ఉన్నాయి అంతే. సడన్ గా క్లౌడ్స్ విడిపోవడం వల్ల కిందనున్న భూమి కనబడుతుంది. అది బీడువారు ఉంది.
అక్కడ అడవి ఏం లేదు, భూమి మాత్రం ఎలా అంటే భూమి అక్కడ అంటే వేడిగా ఫ్లేమ్తో ఉన్నట్టుగా, ఫైర్ లేకపోయినా కలర్ అలా ఉంది. చాలా ఇంటెన్స్గా అంటే తీవ్రంగా స్టార్ట్ అవుతున్నాం. వెంటనే మేమేమోని బాగా పండినటువంటి మంచి పంట పొలాల మించిను వెళ్తున్నాం. అక్కడ ఎన్నో గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు అవన్నీ కూడా అక్కడ ఆ ఆకుపచ్చటి ఫీల్డ్స్ లో ఉన్నాయి. భూమి అన్నది రెండుగా విడిపోయింది. మనిషి యొక్క అంటే మనిషి హృదయం తోటి అండ్ ప్రతి అంటే కల్టివేటెడ్ సెక్షన్ అంటే బాగా పండినటువంటి పొలం అన్నది నాది అని పొజిటివ్నెస్ వచ్చింది. ఇది ఒక అంతులేని మల్టీ కలర్స్ ఉన్నటువంటి కార్పెట్ లాగా ఉంది. ప్రతి కలర్ ఎవరో ఒకరికి చెందుతుంది. ఒక నది అది ప్రవహిస్తోంది. దాని ద్వారా దాని ఒడ్డుల్లో చెట్లున్నాయి. అవి పెద్ద నీడల్ని కూడా ఇస్తున్నాయి. పొద్దున్న నీడలు. దూరంగా కొండలున్నాయి. ఆ భూమికి రైట్ సైడ్ ని క్రాస్గా ఇది ఒక అందమైనటువంటి ప్రదేశం. స్పేస్ ఏ, అక్కడ స్పేస్ ఉంది, ఏజ్ ఉంది అంటున్నాను. ఆ ప్రొపెల్లర్ యొక్క అంటే విమానం యొక్క ప్రొపెల్లర్స్ యొక్క సౌండ్ కావల ప్రజల యొక్క మాటలకి కావల దాని ఓన్ చాటరింగ్ మైండ్ అనేది ఎప్పుడూ చలనంలోనే ఉంటుంది. అది చాలా ప్రశాంతంగా సైలెంట్ గా ఉన్న ప్రయాణం టైంలో స్పేస్లో కాదు, దానిలో అది అంతర్గతమైన కదలిక అన్నది అది బాహ్యమైనటువంటి మనస్సులోంచి ఇది కాదు. నేరోగా లేకపోతే చాలా విశాలంగా ఉన్నటువంటి ఫీల్డ్లో దాని ఓన్ దాంతో అది తయారు చేసుకుంటుంది కదలిక. దానికి ఉన్నటువంటి ధ్వనితో ఉన్న గతంతో ఇది ఒక ప్రయాణం కాదు, మనస్సు చేపట్టిన ప్రయాణం కాదు. ఇది ఒక డిఫరెంట్ కదలిక. ఈ మనస్సు యొక్క సంపూర్ణత దాంట్లో ఒక భాగమే. గుప్తంగా ఉన్నది, కనబడి ఓపెన్ గా ఉన్నది, సంపూర్ణంగా నిశ్చలంగా ఉంది. ఈ యథార్థాన్ని రికార్డింగ్ చేయడం ఇక్కడ అది ఫ్యాక్ట్ కాదు. ద రికార్డింగ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్ హియర్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఏమిటి అంటే సంపూర్ణంగా వేరేగా మాటల కంటే అతీతంగా, అది రికార్డ్ చేసిన మాటల కంటే అతీతంగా ఉన్నది ఫ్యాక్ట్. అంటే ఫ్యాక్ట్ మాటలతో చెప్పడానికి పరిమితం అయిపోయింది. ఈ నిశ్చలత్వం టైం యొక్క కొలతలోకి రాదు. బికమింగ్ ఏదో ఒకటి అవ్వాలండం అస్తిత్వంలో ఉండడానికి సంబంధం లేదు ఒకదానితో ఒకటికి. అవి రెండు వేరు వేరు దిశల్లో ప్రయాణిస్తాయి. ఒకటేమో ఇంకో దానికి దారి తీయదు. ఆ అస్తిత్వం యొక్క నిశ్చలత్వంలో గతం వాచ్ చేసేవాడిగా అనుభవించేవాడిగా ఉండడు. టైం యొక్క యాక్టివిటీ లేదు అక్కడ. కమ్యూనికేట్ చేసేటటువంటి జ్ఞాపకాలు లేవు. యాక్చువల్ గా ఉన్న కదలికే ఉంది. అది సైలెన్స్ యొక్క ఆ కొలవడానికి అతీతమైనటువంటి ఆ సైలెన్స్ యొక్క మూమెంట్, అంటే ఆ అనంతత్వం యొక్క సైలెన్స్ యొక్క మూమెంట్. ఈ మూమెంట్ అన్నది ఒక సెంటర్ నుంచి స్టార్ట్ అవ్వదు, ఒక పాయింట్ నుంచి ఇంకో దానికి వెళ్ళదు.
దానికి సెంటర్ లేదు, చూసేవాడు లేడు. ఇది సంపూర్ణమైనటువంటి అస్తిత్వం యొక్క ప్రయాణం. ఆ సంపూర్ణ అస్తిత్వం అన్నదానికి వ్యతిరేకమైన కోరికలు లేవు. ఈ ప్రయాణంలో, ఆ సంపూర్ణమైన ప్రయాణంలో డిపార్చర్ అంటే వదిలేయడం అన్నది లేదు, బయలుదేరం అన్నది లేదు. మొత్తం మనస్సు అంతా నిశ్చలంగా ఉంది. ఈ నిశ్చలత్వం అన్నది మనస్సు యొక్క ప్రయాణం కాని చలనం, మనస్సు చలనం కానటువంటి చలనం. అంటే మామూలుగా మనస్సు నిశ్చలమైనది, కానీ అక్కడ చలనం ఉంది, అది మనస్సు చలనం కాదు. బాగా తడిసిపోయి డ్రెంచింగ్ వర్షం అన్నది వచ్చింది పోయింది, అయినా అక్కడ నీళ్లు పడుతున్న ధ్వని అన్ని చోట్ల ఉంది. ఆ రూమ్ లో చాలా తడిగా ఉంది, అన్ని వస్తువులు ఎండాలంటే చాలా రోజులు పడుతుంది. ఆ వచ్చిన వ్యక్తికి లోతైనటువంటి కళ్ళు, మంచి శరీరము ఉన్నాయి. ఆయన జగత్తును వదిలేశాడు, దాని యొక్క విధానాల్ని. ఆయన ఆ కాషాయ వస్త్రాలు అంటే ధరించలేదు, కానీ ఆయన ముఖంలో ఇతర వస్తువుల యొక్క స్థితి ఉన్నది. ఆయన ఈ మధ్యనే షేవ్ చేసుకున్నాడు, ఎందుకంటే ఆయన ప్రయాణిస్తున్నాడు. ఆయన ఇప్పుడే బాగా ఫ్రెష్ గా వాష్ చేసుకుని వచ్చాడు. ఆయన బట్టలు కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. ప్లెజెంట్ గా స్నేహపూర్వకమైన పద్ధతిలో ఉన్నాడు. హ్యాండ్స్ చేతులవి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. ఆయన చాలా సీరియస్ గా సైలెంట్ గా కొంతకాలం కూర్చున్నాడు. ఈ వాతావరణం అంతా పరిశీలించి ఆయన మార్గం ఆయన చూస్తూ ఫీల్ అవుతున్నాడు. ప్రెజెంట్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని చాలా సంవత్సరాల కిందట విన్నాను, బై ఛాన్స్. మీరు ఏం చెప్పారో అది నాకెప్పుడు జ్ఞాపకం ఉంది. సత్యం అన్నది ఆలోచన అంటే క్రమశిక్షణతో రాదని, ఏ రకమైనటువంటి సెల్ఫ్ కల్చర్ తోటి రాదని, సెల్ఫ్ టార్చర్ తను తాను ఇబ్బందులు పెట్టుకోవడం వల్ల రాదు, అంటే తన శరీరాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల. అప్పటి నుంచి నేను అంతా తిరుగుతున్నాను, వింటున్నాను, చూస్తున్నాను ఎన్నో విషయాలు. నేను చాలా స్ట్రిక్ట్ గా డిసిప్లిన్డ్ గా ఉన్నాను. నాలో బాహ్యమైన భౌతికమైనటువంటి ఈ భావావేశాలని అధిగమించాలంటే అదంత కష్టం కాదు, కానీ ఇతర రకాలైనటువంటి కోరికలు దూరంగా పెట్టడం అంత సులువు కాదు. నేను ధ్యానం ప్రాక్టీస్ చేశాను ప్రతిరోజు చాలా సంవత్సరాలే, కానీ ఒక పాయింట్ కావాలకి వెళ్ళలేకపోతున్నాను. నేను ఇప్పుడు మీతో డిస్కస్ చేయాలనుకున్న విషయం సెల్ఫ్ డిసిప్లిన్. మనస్సు యొక్క కంట్రోల్. మైండ్ అవసరమే కదండి, ఎంతో ఎంతో టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ వాటిని కంట్రోల్ చేయొచ్చు. కానీ నేను అంటే నాతో ప్రయాణించేటటువంటి ఆయనతో ఈ సెల్ఫ్ డిసిప్లిన్ పద్ధతిని మాట్లాడుతూ దాంట్లో ఉన్న డేంజర్స్ నేను కనుక్కున్నాను. ఆయన తను తానే హర్ట్ చేసుకుంటున్నాడు భౌతికంగా, ఆయన యొక్క సెక్షువల్ ప్యాషన్స్ ని అధిగమించడానికి. వ్యక్తి ఆ విషయంలో ఎంతో దూరంగా వెళ్ళొచ్చు, కానీ ఆ దిశలో, కానీ తను తాను క్రమశిక్షణలో ఉంచుకోవడం అంత సులువు కాదు. ఏదైనా పొందడం అన్నది ఒక పవర్ని ఇస్తుంది. అక్కడ ఒక రకమైనటువంటి ఉత్సాహకరమైన ఆసక్తి, ఉద్రేకము ఉంటాయి ఇతరుల్ని జయించడంలో.
తన్ని తాను జయించడంలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంటుంది. ఆ బ్రహ్మచర్యము ఆ తర్వాత ఇలాంటి ఇంద్రియ మనో నిగ్రహాలకి వాటి ఆనందం వాటికి ఉంది. ఎలా అయితే ప్రాపంచికత్వానికి దాని ఆనందం ఉందో, ఇది నిజమే, సంపూర్ణంగా నిజం. నాకు ఎసటిసిజంలో ఉన్న ఆనందాలు తెలుసు, అక్కడ ఉన్నటువంటి పవర్, అది ఇచ్చే పవరు నాకు తెలుసు. అంటే నేనే మంచి ఇంద్రియ మనో నిగ్రహాలు కలిగి ఉన్నాను. మిగతా అందరు ఎసెటిక్స్ లాగా మహర్షులు కూడా అలాగే ఉన్నారు. నేను నా శారీరకమైన కోరికల్ని మనస్సుని షార్ప్గా ప్రశాంతంగా ఉంచుకోవడానికి అణిచేసుకున్నాను. నేను ఇంద్రియాలని వాటిలోంచి వచ్చి కోరికల్ని అణిచేశాను చాలా తీవ్రతరమైన క్రమశిక్షణ కోసం. అందువలన నాకున్న స్పిరిట్ లిబరేట్ అవుతుందని, లిబరేట్ అంటే ముక్తి పొందుతుందని. నేను శరీరానికి సంబంధించిన ప్రతి సౌఖ్యాన్ని వదిలేశాను. ఏ రకమైన స్థలంలోనైనా పడుకున్నాను, ఏ రకమైన ఆహారమైనా తిన్నాను, ఒక్క మాంసం తప్ప. ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాను, చాలా గంటలు మెడిటేషన్ చేశాను, ఒకే ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ. అయినప్పటికీ ఇంత సంఘర్షణ అయినా, బాధ సంఘర్షణ అయినా సరే, అంతర్గతమైన ఆనందం, దానికి ఉన్న పవరు, మైండ్కి మైండ్ ఒక సర్టెన్ పాయింట్ నుంచి పై ముందుకు వెళ్ళట్లేదు. అది ఎలా ఉందంటే మనిషి ఒక గోడ నుంచి బయటకు వచ్చినట్టుగా. ఏమైనా చెయ్యి, ఇట్ విల్ నాట్ బి బ్రోకెన్ డౌన్, దాన్ని మనం బద్దలు కొట్టలేం. అంటే గోడకి సెకండ్స్ గా వెళ్తున్నాం కానీ గోడని మాత్రం బద్దలు కొట్టలేం ఎన్ని చేసినా. అంటే అలాగనే ఎన్ని రకాలైనవి చేసినా కూడా నేను ఒక పాయింట్ ని అధిగమించి వెళ్ళలేకపోయాను ధ్యానంలో. ఈ వాళ్ళకి ఒక సైడ్ ని విజన్స్ ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, పెంపొందించుకునే సద్గుణాలు ఉన్నాయి, పూజ, ప్రార్థనలు, తన్ను తాను కాదనుకోవడం, దేవతలు, ఇవన్నీ కూడా వీటికి గుర్తింపు మైండే వాటికి ఇస్తుంది. ఇక్కడ మనస్సే డామినెంట్ ఫ్యాక్టర్. మనస్సు దానికున్న హద్దులను దాటి అది వెళ్ళగలదా? దాన్ని దాటి అది వెళ్ళగలదా? అదేనా మీరు ప్రశ్నించేది అని అడిగారు. అవును. 30 సంవత్సరాలు ఎంతో కఠినమైనటువంటి క్రమశిక్షణతో ఉన్న సాధన తర్వాత మెడిటేషన్ కి సంపూర్ణమైనటువంటి, అంటే సెల్ఫ్ ను వదిలేసి ఈ వాల్ అన్నది నేను బద్దలు కొట్టలేకపోయింది. నేను ఎంతో మంది మహా తపశక్తి సంపన్నులతో మాట్లాడాను, వాళ్ళకి అదే అనుభవం. కానీ కొంతమంది ఇంకా కఠినమైన సాధనలు చేయాలి, ఇంకా లక్ష్యంతో ధ్యానం చేయాలి అని చెప్పాను. నాకు తెలుసు నేను ఇంతకంటే ఏం చేయలేను. నా యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈ ప్రజెంట్ స్థితి, ఫ్రస్ట్రేషన్ అంటే విసుగు అనే స్థితికే తీసుకొచ్చాయి. ఎంత కష్టమైనా, ఎంత శ్రమ అయినా, ప్రయత్నమైనా ఈ ప్రవేశించలేని గోడని బద్దలు కొట్టలేదు. బహుశా సమస్యను అవగాహన చేసుకోగలం, దాన్ని వేరే రకంగా చూస్తే. సంపూర్ణంగా జీవితంలో ఉన్న సమస్యల్ని మనం చూడడం సంభవమేనా? లేదా మొత్తం మనిషి యొక్క అస్తిత్వం అంతటితో? నేనేమనుకుంటున్నానంటే మీరు చెప్పేదేదో ఐ నో వాట్ యు మీన్, అలా అవదనే అనుకుంటున్నాను అన్నాడు.
అసలు మీ మొత్తం అస్తిత్వాన్ని మీరు ఏ క్షణమైనా అవేర్నెస్ తో చూసుకుంటున్నారా సంపూర్ణంగా? ఈ టోటాలిటీ అన్నది మీరు సంఘర్షణాత్మకమైన భాగాలన్నీ ఒక దగ్గర తేవడం వల్ల రాదు. మీరు ఊహాత్మకంగా కాకుండా మీ మొత్తం సంపూర్ణమైన అస్తిత్వం యొక్క ఫీలింగ్ అన్నది మీరు ఉన్నదా? మీరు ఆలోచించేది ఊహించేది కాదు, కానీ యథార్థమైన ఫీలింగ్ సంపూర్ణత్వం. అలాంటి ఫీలింగ్ అన్నది సంభవమే, కానీ దాన్ని నేను అనుభవించలేదు. ఇప్పుడు మనస్సులో ఒక భాగము సంపూర్ణత్వాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నది. ఒక భాగం పోరాడుతోంది ఇంకొక భాగంతో, ఒక కోరిక ఇంకొక కోరికతో. ఈ గుప్తంగా ఉన్న ఈ మనస్సు యొక్క సంఘర్షణ, అది సంఘర్షణలో ఉంది. దాంట్లో ఓపెన్ హింస ఉంది. ఎలా ఉంది హింస? అంటే అహింసగా అవ్వాలని ప్రయత్నిస్తోంది. విసుగు అన్నది ఆశతోటి, ఫుల్ఫిల్మెంట్ అనేది ఫ్రస్ట్రేషన్తో, అంటే ఫుల్ఫిల్మెంట్ అండ్ అనదర్ ఫ్రస్ట్రేషన్. ఇలా ఇదే మనకంతా తెలుసు. అంతులేని ఫుల్ఫిల్మెంట్ కోసం, అంటే సంపూర్ణత కోసం వెతుకులాట. ఆ యొక్క షాడో అనేది ఫ్రస్ట్రేషన్. అందుకే మనకి ఎప్పటికీ తెలియడం గాని, అనుభూతి చెందడం గాని సంపూర్ణత్వం ఉండట్లేదు. సంపూర్ణత్వాన్ని తెలుసుకోవడం గాని, అనుభూతి చెందడం గాని ఉండట్లేదు. ఈ శరీరం అన్నది ఫీలింగ్ అన్నది ఆలోచన అన్నది ఏం చెయ్యాలన్న దాంతో, ఆ ఆదర్శంతో ఉంటుంది. మనం ముక్కలుగా విడగొట్టబడ్డాం. ఈ అన్ని ముక్కలు ఒక దగ్గర తేవడం వల్ల మనం ఏమనుకుంటామంటే సంపూర్ణత్వం వస్తుందని. అది ఎప్పటికైనా సంభవమేనా? అయితే మరేం చెయ్యాలి? ఆ క్షణానికి యాక్షన్తో మనం పట్టించుకోవద్దు. బహుశా మనం ఆ విషయంలో తర్వాత దానికి వద్దాం. ఈ ఫీలింగ్, సంపూర్ణత్వం యొక్క ఫీలింగ్ అన్నది మీ మొత్తం అస్తిత్వం, మీ శరీరం, మనస్సు, హృదయం, అది దగ్గర బ్రింగింగ్ టుగెదర్ కాదు. అన్ని రకాలైన ముక్కల్ని ఒక దగ్గరికి తేవడం కాదు. మీరు వ్యతిరేకమైనటువంటి కోరికలను ఒక హార్మోనియస్ సంపూర్ణతలో ఉండదు. అలా చెయ్యాలని ప్రయత్నిస్తే అది మనస్సు పనే. మనస్సు కూడా ఒక భాగమే. భాగం సంపూర్ణత్వాన్ని సృష్టించలేదు. నేను ఇది చూడగలుగుతున్నాను తర్వాత అన్నాడు. బట్ దెన్ వాట్? మన ఎంక్వైరీ అన్నది ఏం చెయ్యాలని కాదు. మనం ఏంటంటే ఫీలింగ్ ఆఫ్ ద హోల్, సంపూర్ణత్వం యొక్క అస్తిత్వం యొక్క సంపూర్ణత్వం అన్న ఫీలింగ్ ని అనుభవించాలని చూస్తున్నాం యథార్థంగా. ఆ ఫీలింగ్ కి దాని పని ఉంటుంది. ఎప్పుడైతే పని అన్నది ఫీలింగ్ లేకుండా ఉందో, అప్పుడు సమస్య అన్నది ఫ్యాక్ట్ కిను మనం ఏం అవ్వాలి అన్న దానికి మధ్యలో బ్రిడ్జ్, అంటే చేయాలని ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ ఫీలింగ్ అన్నది లేకుండా ఫీలింగ్ ఆఫ్ ద హోల్, సంపూర్ణత్వం యొక్క ఫీలింగ్ అన్నది తన అస్తిత్వం యొక్క సంపూర్ణత్వం అన్నది. ఏమంటున్నారు? హౌ టు బ్రిడ్జ్ ద గల్ఫ్ బిట్వీన్ ద ఫ్యాక్ట్, అంటే ఇక్కడ ఉన్న యథార్థానికి నేను ఇది అవ్వాలనుకోవడానికి మధ్యలో ఉన్న గ్యాప్ను ఎలా ఫీల్ చేస్తాం? అది ఒక ఆదర్శంతో. అప్పుడు మనం ఎప్పుడు కూడా సంపూర్ణత్వాన్ని పొందలేము. వీ నెవర్ దాన్ని మనం టోటల్ గా ఆలోచించలేము. అక్కడ భయం ఉంటుంది. మనం ఎప్పుడూ స్వేచ్ఛగా పని చేయలేము. అక్కడ ఒక మోటివ్ ఉంటుంది, ఏదో ఒకటి పొందాలని, వదిలేయాలని ఉంటుంది. మన జీవితం అన్నది ఎప్పుడు పక్షపాతంగానే ఉంది, సంపూర్ణంగా ఎప్పుడూ లేదు. అందువలన మనం ఇన్సెన్సిటివ్ గా తయారు చేసుకుంటున్నాం. అది మనం అణిచేయడం ద్వారా, కోరికను అణిచేసుకోవడం ద్వారా
మనస్సుని కంట్రోల్ చేయడం ద్వారా, శారీరక అవసరాలని తీర్చకుండా ఉండడం వల్ల ఈ తపస్వి ఆయన ఇన్సెన్సిటివ్ గా అయిపోతున్నాడు. మస్ట్ నాట్ అవర్ డిజైర్స్ బి టేమ్. మన ఈ కోరికల్ని మనం వశం చేసుకోవాలి కదా. వాటిని అణిచేయడం వల్ల వాటి శక్తి కోల్పోతాయి. ఈ ప్రాసెస్ లో మనం ఏదైతే గ్రహించుతున్నామో అవన్నీ డల్ అయి మనసును డల్ చేస్తున్నాయి, ఇన్సెన్సిటివ్ గా తయారు చేస్తున్నాయి. స్వేచ్ఛ అన్నది అన్వేషించాలి. దాన్ని పొందగలిగే శక్తిని కాదు. చాలా ఎక్కువ ఎనర్జీ సత్యం తెలుసుకోవడానికి కావాలి. ఈ ఎనర్జీ అన్నది డిసిపేట్ అయిపోతుంది సంఘర్షణ ద్వారా, ఫలితాల ద్వారా, అణిచేసుకోవడం ద్వారా, అనుకరణ ద్వారా, కంపల్షన్ ద్వారా. కానీ కోరికకి ఈల్డ్ అవడం అన్నది వల్ల కూడా ఆత్మ వ్యతిరేకత, దానివల్ల కూడా ఎనర్జీ వెదజల్లబడిపోతుంది. అయితే వ్యక్తి తన ఎనర్జీని ఎలాగా జాగ్రత్త పరచుకోగలడు? నేను ఎనర్జీని కన్సర్వ్ చేసుకోవాలి అన్నది లోభం. అవసరమైన ఎనర్జీ అది పోగు చేయలేము, దాన్ని జాగరూకం పరచలేము. మనలో వ్యతిరేకతలు తొలగిపోయినాడు అది ఆ అస్తిత్వం, ఆ ఎనర్జీ ఉంటుంది. దాని యొక్క స్వభావం అంటే స్వభావతగా కోరిక అన్నది వ్యతిరేకతలతో ఉంటుంది, సంఘర్షణతో. కోరిక ఒక శక్తి, దాన్ని అవగాహన చేసుకోవాలి. దాన్ని అణిచేయడం కాదు, అనుకరించేటట్టు చేయకూడదు. ఏ ప్రయత్నమైనా దాన్ని డిసిప్లిన్ ఆ కోరికను డిసిప్లిన్ చేయాలని అన్న ప్రయత్నం అది మనకి తెలియాలి, అవగాహన చేసుకోవాలి. మీకెవరు బోధించరు, కోరిక యొక్క మార్గాలు మీరు తెలుసుకోలేరు. కోరికను అవగాహన చేసుకోవాలంటే చాయిస్లెస్ అవేర్నెస్ ఉండాలి. దాని కదలికలన్నిటినీ ఎంపికలేని ఎరుకతో చూడాలి. మీరు కోరికని వినాశనం చేస్తే మీరు మీ సెన్సిటివిటీని కూడా వినాశనం చేసుకుంటున్నారు. అలాగే మీలో ఉన్న ఇంటెన్సిటీ, తీవ్రతని కూడా దాని యొక్క కదలికలతో ఉన్నది. మీరు కోరికని కానీ వినాశనం చేస్తే మీ సెన్సిటివిటీని కూడా వినాశనం చేస్తున్నారు. దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ట్రూత్. అంటే ఈ రకమైన తీవ్రత సత్యాన్ని తెలుసుకోవడానికి అవసరమే. అయితే మనస్సు ఒక్క పాయింట్ మీద ఉన్నప్పుడు అక్కడ తీవ్రత ఉండదా? అలాంటి తీవ్రత అన్నది ఒక ఆటంకం సత్యానికి. ఎందుకంటే అది పరిమితం చేయడం వల్ల వచ్చిన ఫలితం. సంకుచితత్వం చేస్తున్నాం. మైండ్ అన్నది ఇచ్ఛాశక్తితో కంట్రోల్ అవుతుంది. విల్ అంటేనే కోరిక, ఇచ్ఛాశక్తే కోరిక. ఒక్కసారి అంటే విల్ ఈజ్ డిజైర్ అన్నారు. అంటే ఈజ్ దేర్ నాట్ ఇంటెన్సిటీ వెన్ ద మైండ్ ఈజ్ 1 పాయింటెడ్? మనస్సు ఒక్క పాయింట్ మీదే ఉన్నప్పుడు తీవ్రత లేదా అంటే అలాంటి తీవ్రత సత్యానికి ఆటంకమే. ఎందుకంటే అది విల్ పవర్. అంటే విల్ అంటే కోరికలోంచి వచ్చింది. ఒక రకమైన తీవ్రత ఉంది, అది సంపూర్ణంగా వేరేగా ఉంటుంది. ఆ విచిత్రమైన ఆ తీవ్రత సంపూర్ణమైన అస్తిత్వంలో వస్తోంది. వన్స్ హోల్ బీయింగ్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ అంటే ఎప్పుడైతే సమైక్యంగా ఉంటుందో
దాన్ని సమైక్యంగా చెయ్యడం కాదు కోరికతో. సహజ సమైక్యతతో ఉన్నప్పుడే ఆ తీవ్రత ఉంటుంది. ఈ టోటల్ బీయింగ్ అనే దానికోసం మరి కొంచెం ఎక్కువ చెప్తారా అని అడిగారు. ఏమాత్రం విభజన లేనటువంటి సంపూర్ణత్వం యొక్క ఫీలింగ్, ముక్కలు కానటువంటిది, అది ఒక రకమైన తీవ్రత. అందులో టెన్షన్ ఉండదు, కోరికలు లాగవు వ్యతిరేకమైన దిశల్లో. ఈ తీవ్రత చాలా లోతైనది. దాన్ని మనం మెడిటేట్ చేయలేము, చేయలేని ఇంపల్స్ అది. మనస్సు తన చుట్టూ తాను నిర్మించుకున్న గోడని అది పడగొట్టగలదు. ఆ గోడే అహంకారం, నేను, తనకున్న తన హద్దులు, యాక్టివ్ మీ సెల్ఫ్. ఈ సెల్ఫ్ యొక్క యాక్టివిటీ అంతా కూడా సెపరేట్ చేస్తుంది. దాంట్లో ఎన్క్లోజింగ్ గా ఉంటుంది, అందులో ఎన్నో సంఘర్షణలు ఉంటాయి. దాంట్లోంచి బయటపడాలి అంటే దాని హద్దుల నుంచి బయటపడాలి. ఆ హద్దులన్నీ, బ్యారియర్స్ అంటే దాని చుట్టూ ఉన్న అవి గట్టిగా ఉన్నప్పుడు, ద స్ట్రాంగర్ అంటే ఆ అడ్డుగోడలన్నీ గట్టిగా ఉంటే, అంటే ఎంత ఎక్కువ అయితే మనం సంఘర్షణ పడతామో అంత ఎక్కువ గట్టిగా అయిపోతూ ఉంటాయి. ఈ నేను ఫ్రీగా అవ్వాలని సెల్ఫ్ ఎఫర్ట్ అన్నది తనకున్న ఎనర్జీతో అది తయారు చేస్తుంది, దానికున్న దుఃఖంతో. ఈ సత్యం మనం గ్రహించినప్పుడు అప్పుడు మాత్రమే ఆ సంపూర్ణత్వం యొక్క చలనం ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి అండి, ద ఎఫర్ట్స్ ఆఫ్ ద సెల్ఫ్ టు బి ఫ్రీ. నేను ఇక్కడ ద వాల్ ఈజ్ ద ఈగో, అహం అన్న వాల్ అనమాట, అదే నేను సెల్ఫ్ అని. అందుకని ఈ వాల్ ని బ్రేక్ చేయాలంటే అనే కోరిక, ద స్ట్రాంగర్ దీస్ బ్యారియర్స్ బికమ్. అందులో సంఘర్షణ పెరుగుతున్న కొద్దీ ఈ వాల్స్ యొక్క బలం పెరిగిపోతుంది. సెల్ఫ్ యొక్క ప్రయత్నం స్వేచ్ఛగా ఉండాలని, అది దాని ఎనర్జీ తోటే దాని దుఃఖంతోని ఉంటుంది. ఈ సత్యం మనం గ్రహించినప్పుడు అక్కడే ఆ సంపూర్ణత్వం యొక్క చలనం ఉంటుంది. ఈ మూమెంట్ అనేది సెంటర్ లేదు, ఆది లేదు, అంతం లేదు. మనస్సు యొక్క కొలతలకు అతీతంగా ఉంటుంది. సమయం ద్వారా ఒక దగ్గరికి తెచ్చిన మనస్సుకు అతీతంగా ఉంటుంది. ఈ యాక్టివిటీస్, సంఘర్షణాత్మకమైన భాగాలలో మనస్సుకు సంబంధించిన వాటిలో ఉన్న యాక్టివిటీస్ ని అవగాహన చేసుకోవడం వల్ల సెల్ఫ్ అన్నది, ఈగో అన్నది, విచ్ మేకప్ ద సెల్ఫ్ ద ఈగో, అది అవగాహన చేసుకోవడమే మెడిటేషన్. ఇప్పుడు నేను చూస్తున్నానండి, ఇన్ని సంవత్సరాలు నేనేం చేశాను, నాకున్నది ఇన్నాళ్ళు సెంటర్ నుంచి మూమెంటే. ఈ సెంటర్ అన్నది బద్దలు కొట్టాలి, కానీ ఏ విధంగా? మెథడ్ ఏమీ లేదు. ఏ మెథడ్ అయినా, ఏ సిస్టమ్ అయినా అదే సెంటర్ అయిపోతుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవడం, ఈ సెంటర్ బ్రేక్ అవ్వాలని అదే బ్రేక్ అవుతుంది. అంటే సెంటర్ బ్రేక్ అవ్వాలన్న యథార్థం గ్రహించితే అది బ్రేక్ అవుతుంది. నా జీవితం అంతా అడ్డు లేని, ఆటంకం లేని సంఘర్షణ. ఇప్పుడు నేను దాన్ని అంతం చేసే మార్గం కనుక్కున్నాను అన్నారు. ఇక్కడితో అయిపోయింది. చాలా చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. అంటే లోతైనవి చెప్పాను కదండి. ఆయన కొత్త విషయం చెప్పట్లే కానీ మనం చేస్తున్న వాటిలో ఉన్న ఆ లోపలికి కలిసి వెళ్దాం అన్నప్పుడు ఆయన చూపిస్తున్న విషయాలు. అంటే మనం ఏం చేస్తామంటే ఎప్పుడు సెంటర్ తోటే పనిచేస్తున్నాం. అందుకనే మనం ఎప్పుడు అశాంతికి గురవుతాం, సంఘర్షణాత్మకంగా ఉంటాం. సెంటర్కి అతీతంగా
ఆ సెంటర్ ని అతీతంగా వెళ్ళినప్పుడే, అంటే ఏంటి, చూసేవాడు లేని విధంగా అబ్జర్వ్ చేయడం, అప్పుడు మాత్రమే మనస్సు పోకడలన్నీ అవగాహన చేసుకోగలగడం. అంతేగాని మనస్సుని అణిచేయడం వల్ల, కోరికలను అణిచేయడాల వల్ల మనం ఎప్పుడు కూడా ఆ సంపూర్ణత్వాన్ని పొందలేం. నారాయణ గారు అర్థమైందా? డౌట్స్ ఉంటే ముందు అడగండి. అర్థమైందమ్మా, అర్థమైంది. చెప్తారా? చెప్తానమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనకి అంటే సంపూర్ణత్వం గురించి, అంటే మనం ఇంతకు ముందు విన్న విషయాన్ని మనం ఎక్కడైతే రాంగ్ చేస్తున్నామో అది మరోసారి కృష్ణమూర్తి గారు మనకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇక్కడ అంతే కృష్ణమూర్తి గారు మనకి కాన్సన్ట్రేషన్ అనేటువంటి దాన్ని వాడకుండా అటెన్షన్ అంటే సావధానతను అంటారు మనకి. అంటే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక భాగం మీద వర్క్ చేస్తున్నాం, ఒక భాగం మీద వర్క్ చేసేది సంపూర్ణత్వంలోకి రాదు. అంటే ఏం చేస్తామంటే మనం ఏదో ఒక డిసిప్లిన్ అయినా లేకపోతే ఇంకోటి ఏం చేస్తామంటే మనం ఈ మనసుని కోరికలు అణిసేయడం, ఇలా రకరకాలుగా చేస్తున్నాం. అలాగే మనం ధ్యానం చేస్తున్నాం మనం, అంటే అందుకే మనకి ధ్యానం అంటే ధ్యానం చేసేది, ధ్యానింపబడేది, చేసేవాడు త్రిపుటి ఒకటవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో చేస్తున్నాం తప్ప మనం అక్కడ సంపూర్ణత్వాన్ని ఇంకా పొందట్లేకపోతున్నాం మనం. ఎందుకంటే కృష్ణమూర్తిగా చెప్పినటువంటి ఆ సత్యం ఎప్పుడైతే మనకు అర్థమైంది, ఎందుకంటే నేను అనే సెంటర్, అంటే నేను బాగా ధ్యానం చేస్తున్నాను, ధ్యానంలో ఒక స్థితికి వెళ్ళిపోయాను, ఒక ఏదో పొందాను, అలా ఏంటవుతుందంటే అక్కడ నేను అనేటువంటి బలం, నేను సెంటర్ బలం ఇంకా బాగా పెరుగుతుంది. మనకి మహర్షి కూడా ఏమంటారంటే అహం నివృత్తి మోక్షం అంటారు ఆయన. అహం ఎప్పుడు పోతుంది ఇక్కడ మనకి చూడండి, ఒక బిచ్చగాడిని అడిగిన ఏమంటాడంటే ఐఎమ్ సంథింగ్ స్పెషల్ అంటాడు ఆయన. కాబట్టి అక్కడ నేను అనేటువంటిది అంటే ప్రతి ఒక్కరిలో ఈ నేను అనేటువంటిది బాగా బిల్డప్ చేస్తాం దాన్ని మనం. అంటే నేను చేస్తున్నాను, నేను లేకపోతే ఈ పని అవుతుంది, రకరకాలుగా ప్రతిదీ కూడా ఈ కర్తృత్వం పెట్టుకొని నేను సెంటర్ ని బాగా బలించేసాం. కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే మనకి నేను సెంటర్ డిజాల్వ్ అవనంత వరకు నీ సంపూర్ణత్వం రాదని నాకు బల్లగుద్ది చెప్తున్నారండి. కాబట్టి ఈ నేను సెంటర్ డిజాల్వ్ అవ్వాలంటే మనం పూర్తిగా నథింగ్ అయిపోవాలి. అంటే నథింగ్ అయిపోవాలంటే మనం మనసు పూర్తి మనకి, అంటే మనకి అది అంటే ఇంకోటి చెప్తున్నారు, మనకి ఏ పద్ధతి వల్ల కూడా మనకి ఏ పద్ధతి వల్ల పెట్టినా అది మనకి ఇది కాదు. అంటే మనకి అంటే ఆ సంపూర్ణత్వం రావాలంటే అంటే దానంతరం జరగాలి. దానంతరం జరగాలంటే మనసు ఏంటంటే మన లోపలికి మనం పరిపూర్ణంగా వెళ్ళి మనసు ఎప్పుడైతే మనకి ఆగుతుందో అప్పుడు మాత్రమే అది మనకి అవగాహన అవుతుంది తప్ప అంతవరకు మనకి ఈ అవగాహన రాదు. అంటే ఎందుకంటే మనకి బుద్ధుడు కూడా ఆయన మనకి 6 సంవత్సరాలు కూడా కఠోరమైనటువంటి సాధన చేశారు. ఈయన కూడా అనేక రకమైనటువంటి కృష్ణమ్మ దగ్గర వచ్చిన అనేకమైనటువంటి ధ్యానాలు చేశారు. కానీ ధ్యానం ఏంటంటే ఏదో ఒక దాని మీద మనం కేంద్రీకృతం అవుతున్నాం. కాబట్టి మొత్తం టోటల్ అటెన్షన్ అంటే ఏదో ఒక దాని మీద కేంద్రీకృతం అయితే ముక్కలు కలిపితే మొత్తం టోటల్ అవుతుందని చెప్పి మన కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. అంటే మన టోటల్ అటెన్షన్ అనేది మొత్తం టోటల్ మీద ఉండాలి అంటే దాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. ఆ నేను సెంటర్ అనేటువంటిది డిజాల్వ్ అవ్వాలి. అది ఏ పద్ధతుల ద్వారా కాదు, నిన్ను నువ్వు అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సంభవం అవుతుంది తప్ప ఇంకోటి ఏంటంటే నేను ఉన్నటువంటి నా అస్తిత్వం నాకు అర్థం కావట్లేదు. అంటే నేను వాట్ ఈజ్ అంటే నా ఉన్న స్థితి ఏంటి, బికమింగ్ అవ్వాల్సిన స్థితి ఏంటి, ఈ రెండింటికి మధ్య నిరంతరం ఎప్పుడు కూడా జీవుడు ఏం చేస్తున్నాడు, సంఘర్షణ పడిపోతున్నాడు. కాబట్టి ఆ రెండు తగ్గాలి అంటే మనం ఏం చేయాలంటే మనసు యొక్క పోకడలను మనం బాగా అవగాహన చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే అవగాహన చేసుకున్నామో అప్పుడు మాత్రమే ఆ సంపూర్ణత్వాన్ని మనం పొందగలం తప్ప ఇంకా ఏ పద్ధతుల వల్ల కావాలి కానీ ఏ ధ్యానాల వల్ల కానీ ఇంక దేని వల్ల కూడా మనం పొందలేము. పూర్తిగా నేననేటువంటి సెంటర్ డిజాల్వ్ అయినప్పుడు మాత్రమే ఆ సంపూర్ణత్వం వస్తుంది. అంతవరకు సంపూర్ణత్వం అనేటువంటి వచ్చేది కాదు. ఇదంతా కూడా ఇదంతా మన మనసుతోనే చేస్తున్నా అని చెప్పి మన కృష్ణమూర్తి గారు క్లియర్ గా చెప్తున్నారమ్మా. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం, ఎందుకంటే కృష్ణమూర్తి గారి మనం ఈ సత్సంగం విన్న తర్వాత ఎక్కడెక్కడైతే మనం రాంగులు చేస్తున్నామో
ఇదేదో నేను ఒక ఆధ్యాత్మిక గొప్ప స్థితికి వెళ్ళిపోయిన ఒక భ్రమలో ఉన్నాము. ఆ భ్రమలన్నీ మనం ఏంటి ఒక గోడ కట్టేసుకున్నాం. ఆ గోడలన్నీ ఏం చేస్తున్నారంటే మేడం గారు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ ద్వారా మనం బద్దలు కొడుతున్నారు అనమాట. ఎప్పుడైతే మనం ఆ గోడలు మనం బ్రేక్ చేసామో వాట్ ఈస్ ద ట్రూత్ అన్నది మనకి బాగా అర్థం